లేట్ అయిపోయినాం అయ్యో. కరెక్ట్ టైం అంటే కరెక్ట్ టైంకి బయలుదేరింది ట్రైన్ వచ్చేసి. దోశ చేసుకోవచ్చు దీని మీద, అంత కారం గరం అవుతుంది ఫోన్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బిర్యానీ తింటున్నాము. రాగానే మా గబ్బుగాడు కలిసిండు ఇంకా ఈడు. హలో గైస్ అందరికి, ఈరోజు కార్ నడిపే దాంట్లో డే 3 అనమాట. ఇక పొద్దుగానే లేచి వచ్చేసాను ఇక్కడికి. చూడవచ్చు ఇదే కార్ వచ్చేసి మనం నడిపేది. పొద్దునే లేవాల్సి వస్తుంది 7కి టైంకి, తప్పదు మనమైతే లేవాల్సిందే నడపాలంటే. మనం వచ్చేసి ఇంకా అంకులు అయితే వస్తూ ఉన్నారు. ఇంకా వచ్చిన తర్వాత మనమైతే నడుపుదాము, నేర్చుకుందాము. ఈరోజు మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు. కెమెరా సెట్ చేయడానికి అక్కడ మేబీ అక్కడ సీట్ ఉంది, సీట్ అన్నట్టు స్టీరింగ్ ఉంది, అక్కడ పెడతా ఫోన్ అయితే. రికార్డింగ్ అయితే చేస్తాను నేనైతే, చూద్దాం మనం అయితే. సో ఫైనల్లీ కార్ లోపల అయితే కూర్చున్నాం మనం. ఇవ్వండి సెట్ చేద్దాము కెమెరా అయితే, ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే మనం. ఎక్కడ పెట్టినా ఆగుతలేదు భయ్య ఫోను. ఎక్కడ పెట్టాలని అర్థమైతలేదు, ఎక్కడ పెట్టినా ఆగుతలేదు, అక్కడ పెట్టినా ఇప్పుడు సారింది కింద. ఎట్లా చేద్దాం? ఇట్లా పెట్టుకుంటా, లేకుంటే చూద్దాం. ఇట్లా పెట్టుకొని అయితే రికార్డింగ్ చేస్తా, తప్పదు, ఏం చేస్తాం. ఫోన్ జారిపోతుంది అక్కడ పెడుతుంటే. సో ఫైనల్లీ మనం వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకొని వచ్చేసాము. చూశారు కదా మీరు, ఫోన్ పెట్టుకొని అక్కడ ఛాన్సే లేకుండా ఎట్లా అట్లా చేసి తీసాను వీడియో అయితే. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము మనం వచ్చేసి. ఇంకా రెడీ అవ్వాలి కాలేజ్కి వెళ్ళడానికి. చూద్దాము కాలేజ్కి వెళ్ళేది ఉంటుందో లేదో. మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నేర్చుకొని వచ్చేసాను. రేపైతే లేదనమాట, నేనే పోతలేను. ఎందుకంటే బయటికి పోతున్నాను, మీకే తెలిసిపోతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏడికి పోతున్నాను ఏంది అనేసి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి పైనకైతే వచ్చాము, బిల్డింగ్ పైనకి. ఎండ మాత్రం మామూలు కొడుతుంది, కళ్ళు కూడా తెరుచుకుంటలేదు, అంతగానం కొడుతుంది ఎండ అయితే. చూడవచ్చు మీరైతే, ఇవ్వండి మామూలు కొడతలేదు భయ్యా. ఎండాకాలం షురు అయింది కదా, పుట్టు ఎండ కొడుతుంది. అప్పు ఫోన్ కూడా మామూలు హీట్ ఎక్కుతలేదు, వీడియో తీస్తున్నా అందుకని. ఫోన్ కూడా మస్తు హీట్ ఎక్కుతుంది, అంటే నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా హీట్ ఎక్కుతుంది. ఇది ఫోన్ వచ్చేసి ఐఫోన్ కదా, అంతే హీట్ ఎక్కుతుంది. ఇంకా ఎండాకాలంలో చచ్చిపోతారు. ఫోన్ మొత్తం దోశ చేసుకోవచ్చు దీని మీద, అంత కారం గరం అవుతుంది ఫోన్ వచ్చేసి. ఇక్కడ సైడ్ చూడొచ్చు మీరు, గ్రీనరీ ఉంది మొత్తము. మేము వచ్చేసి ఈరోజు ఒక దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది. అండ్ మంచి ప్లేస్ కాదు, ఒక దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. రేపటి బ్లాగ్ కూడా మస్తు ఉంటుంది. ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మీరు, మేము వెళ్ళేది చూపిస్తాను మీకు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయాను. ఇవ్వండి స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. ఇట్లా మేము వచ్చేసి విలేజ్కి అయితే వెళ్తా ఉన్నాము, అందుకనే రెడీ అయిపోయాను. ఇంకా పోతూ అయితే మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు నాంపల్లికి అయితే వెళ్ళాలి, లేట్ అయిపోయింది ఇప్పటికీ. నాంపల్లికి వెళ్ళేసి కలుస్తాను నేను. మా నీళ్ళన్నా నేను ఇద్దరం పోతున్నాము. కుందాపురంలో లేట్ అయిపోయినాం అయ్యో. అమ్మా ఉరుకుతున్నామా. ఫైనల్లీ గైస్ వచ్చేసాం రైల్వే స్టేషన్. మామూలు కాదు, ఉరుక్కుంటూ వచ్చినాం. ఫైనల్లీ మనం వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇవ్వండి పోతుంది ట్రైన్ వచ్చేసి, ఎక్కేసినాం. ఎట్లా చేసి ఉరుక్కుంటూ వచ్చేసి స్టార్ట్ కూడా అయిపోయింది ట్రైన్ వచ్చేసి. అవును చూడొచ్చు లోపల ఖాళీగానే ఉంది మొత్తం. కరెక్ట్ టైం అంటే కరెక్ట్ టైంకి బయలుదేరింది ట్రైన్ వచ్చేసి. ఇవ్వండి నక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్కి వచ్చేసినాం మనం. ఇంత తొందరగా జల్దీ వస్తుంది ఈ ట్రైన్, పోతుంది. ఇక్కడ నుండి వ్యూ చూపిస్తాను మీకు, చూడొచ్చు ట్రైన్ వ్యూ. ఇట్లా పోతుంది ట్రైన్ వచ్చేసి.
ఎండ కూడా బాగా కుడుతుంది అయ్యో, ఈ ఎండలో పోతున్నాం. ఫైనల్లీ మనం వచ్చేసి దిగేసాము. ట్రైన్ ఇవ్వండి వెళ్ళిపోతుంది అది కూడా. మేము వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నాము. ఫైనల్లీ దిగేసాము. ఇంకా ఎప్పుడు వెళ్ళేసి ఏమైనా తిందాం మనము. ఫైనల్లీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. 4-5 hours జర్నీ చేసాము ట్రైన్లో వచ్చేసి. కానీ ఫ్రీగా వచ్చాము, రోజుల లెక్క కాదు. ఇప్పుడు కొంచెం సాయంత్రం వస్తున్నాం కాబట్టి ఫ్రీగా వస్తున్నాము, లేకుంటే ఫుల్ రష్ ఉండేది. ఇంకా అనిలన్నా చూడండి ఎవరితో ఎవరితో కాదు, సిస్టర్ తోటి అయితే మాట్లాడుతూ ఉన్నాడు అప్పటి నుండి. ఇంకా బస్సు రాలేదు, బస్సు కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం మేము. బస్సు వస్తే ఎక్కేసి వెళ్ళిపోడే డైరెక్ట్ గా. ఇంకా ఇప్పుడు వచ్చేసి బిర్యానీ తింటున్నామా, ఇంకా తినేసి బయలుదేరిపోతాం మనం. ఫైనల్లీ మనం తినేసి కూడా వచ్చేసాము, బిర్యానీ తిన్నాము. ఇంకా ఇప్పుడు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా ఉన్నాము బస్సు కోసం. ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తాము. బస్సు వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోదాం మనము విలేజ్ కి. సో ఫైనల్లీ మనం వచ్చేసి బస్ దిగేసాము. ముకుందాపురంలో అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. మామ వాళ్ళ కోసం వచ్చేసి వస్తా ఉన్నారు వాళ్ళు. ఇల్లందుకు వెళ్ళారంట చిన్న పని మీద. ఆటో వేసుకొని అయితే వస్తా ఉన్నాడు మా మామ. అతను వచ్చిన తర్వాత మనం ఎక్కేసి వెళ్ళిపోదాం మనము మన విలేజ్కి. అసలు ఎందుకు వచ్చానో మీకు చెప్తాను ఇంటికి పోయేసి. ఇప్పుడు ప్రజెంట్ అనిల్ అన్న అక్కడ కూర్చున్నాడు బెంచ్ మీద. నేను వచ్చేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంకా మొత్తం చీకటి భయ్యా. ఇక్కడ 9-10 అయితే చాలు, మొత్తం చీకటి, ఎవ్వరుండరు మనమే తప్ప. హైదరాబాద్ అంటే 12 వరకు 1 వరకు అట్లనే ఉంటుంది. ఇక్కడ మొత్తం 10-9 అయితే చాలు, అందరు మూసేస్తారు అన్ని. చూడొచ్చు మీరు, మొత్తం మూసేశారు అన్ని షాపులు గినంగా. ఇక నేను కూడా ఫోన్ లైట్ తోటే వీడియో తీస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోదాం మనం విలేజ్ కి. రాగానే మా గబ్బుగాడు కలిసిండు, ఇంకా ఈడు. ఇంకా రాగానే వీళ్ళు వచ్చేసి ఊరుకుంటూ వచ్చేసారు. వీళ్ళకన్నా ముందు చెప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వీళ్ళకన్నా ముందు కుక్క వచ్చింది అక్కడ, కుక్క ఏది పారిపోయింది అది. వీళ్ళకన్నా ముందు కుక్క వచ్చింది, దాని తర్వాత వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళకి లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం దిగేసాము. బులోరా మీద అయితే వచ్చాము. అక్కడ బులోరా అక్కడ వెళ్ళిపోయింది అది, దాని మీద అయితే వచ్చాము మేము. ప్రజెంట్ మామూలు చలి పెట్టలేదు దాని మీద అయితే, గాల్లో వచ్చాము కదా మేము. ముందు ముందు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనము విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇంకోటి మా గబ్బు గడు కూడా ఉన్నాడు, పడుకోకుండా చూస్తా ఉన్నాడు అనమాట. ఇంకా అంతే ఈ వీడియో. రేపటి వీడియోలో మీకు తెలుస్తుంది నేను అసలు విలేజ్కి ఎందుకు వచ్చాను అనేసి. రేపటి వీడియో కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. రేపటి వీడియోలో తెలుస్తుంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేసి. అర్జెంటుగా మీకు తెలుస్తుంది. రేపటి వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.